26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కృష్ణలంక పిఎస్ పరిధిలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించింది వైసీపీ. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ నేతలు చెక్ అందించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని, రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. వైసీపీని గొడ్డలి పార్టీ అని చంద్రబాబు అంటుంటే టీడీపీని బూడిద పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. జగన్ పాలనే బెటర్ అని టీడీపీ నేతలు అంటున్నారని, కృష్ణా డెల్టా గురించి మాట్లాడే అర్హత సీఎంకు లేదన్నారు మల్లాది విష్ణు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజల యొక్క హక్కులు కాపాడాలి, ప్రజలకి రక్షణగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం భక్షకుల కింద మారిపోయారు. ప్రైవేటు సెటిల్మెంట్లో దూరిపోతూ ఉన్నారు. ఎందుకంటున్నామంటే నిన్న పల్నాడులో ఒక వ్యక్తి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క దాష్టీకానికి సూసైడ్ చేసుకున్నాడు. ఇలాగే క్రాంతి కుమార్ లాగానే ఒక వీడియో రిలీజ్ చేసి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మూలంగా నేను చనిపోతున్నాను అని చెప్పాడు. అసలు మీ పోలీసు యంత్రాంగం ఎటు తీసుకుపోతుందో మిమ్మల్ని తెలుస్తూ ఉందా? అంటే పోలీసు యంత్రాంగం గతి తప్పుతూ ఉంది, గాడి తప్పుతూ ఉంది, వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించిందా లేదా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. నాగార్జున సాగర్, శ్రీశైలం, మున్నేరు, ఫైనల్గా పులిచింతల, ఎవరి హయాంలో ఇవన్నీ కూడా నిర్మించారు చంద్రబాబు గారు? కృష్ణా డెల్టా గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు ఉన్నదా? పదే పదే ప్రతి మీటింగ్లోనూ కూడా గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. మిమ్మల్ని ఏమంటున్నారు? బూడిద పార్టీ అంటున్నారు మిమ్మల్ని. ఎందుకు మీరు పదే పదే ఆ మాట మాట్లాడుతూ చులకనైపోతారు? 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.